Hi friends, hello everyone. Welcome back to our channel Massive Threads Day. టుడే అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. నా హ్యాపీనెస్ కి రీజన్ ఏంటో thumbnail చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మన ఛానల్ అయితే మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయి దగ్గర దగ్గర 1.5 మంత్ అయితే దాటిపోయింది ఫ్రెండ్స్. కానీ గూగుల్ నుంచి పిన్ రావడానికి 1.5 మంత్ టైం ఎందుకు పట్టింది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎందువల్ల ఇంత టైం పట్టిందనేది మీకు నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా మందికైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ అనేది యూజ్‌ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారని చెప్పేసి నేను మీకు చెప్తాను. సో, మన ఛానల్ మోనిటైజేషన్ వచ్చేసి నేను ఛానల్ స్టార్ట్ చేసిన 3 మంత్స్ లోపే మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఎలా కంప్లీట్ అయింది? షార్ట్స్ వల్ల అయిందా? ఫుల్ వీడియోస్ వల్ల అయిందా? అనే డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు కదా. అది కూడా నేను క్లియర్ చేస్తాను. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను షార్ట్సే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. నాకు షార్ట్స్ వల్ల 2.5 మంత్స్ దాటేసరికి 1.3 M వ్యూసే వచ్చాయి. కానీ మనకి మోనిటైజేషన్ అవ్వాలంటే మనకి షార్ట్స్ వల్ల 3 M వ్యూస్ రావాలి. సో ఇంకా మిగిలిన ఉన్న 10-15 డేస్ లో 3 M వ్యూస్ కంప్లీట్ అవుతాయన్న హోప్ అయితే నాకు లేదు. ఫుల్ వీడియోస్ స్టార్ట్ చేద్దామంటే ఫుల్ వీడియోస్ కి స్టార్టింగ్ లో అంత రీచ్ ఉండదని చెప్పేసి అనుకుని నేనైతే ఫుల్ వీడియోస్ స్టార్ట్ చేశాను. కానీ ఫుల్ వీడియోస్ అయితే నాకు అంత వ్యూస్ రాలేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నేను ఏం చేశాను, అసలు ఛానల్ ఎలా మోనిటైజేషన్ అయింది అనేది మీకు క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్. మరి ఎలా మోనిటైజేషన్ అయిందని డౌట్ రావచ్చు కదా మీకు. వాచ్ ఓవర్ మీదే మోనిటైజేషన్ అనేది కంప్లీట్ అయింది. బట్ వాచ్ ఓవర్ అనేది నాకు ఫుల్ వీడియోస్ వల్ల అయితే రాలేదు ఫ్రెండ్స్. నేను లైవ్స్ చేయడం వల్ల నాకు వాచ్ ఓవర్ అనేది వచ్చింది. ఎవ్రీడే లైవ్ చేయడం వల్ల నాకు 4000 వాచ్ అవర్స్ అనేది ఒకేసారి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నాకు 10 డేస్ లోనే మోనిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన 1.5 మంత్ పట్టింది ఫ్రెండ్స్ నాకు గూగుల్ నుంచి గూగుల్ పిన్ అనేది రావడానికి. అసలు ఎందుకు ఇంత టైం పట్టింది అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా. అది కూడా నేను క్లియర్ గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ వచ్చేసి లైవ్ వల్లే మోనిటైజేషన్ అయిందని చెప్పా కదా ఫ్రెండ్స్. అది ప్లస్సే, కానీ మోనిటైజేషన్ అయినందుకు దానివల్ల మైనస్ కూడా ఉంది ఫ్రెండ్స్. మైనస్ ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి వీడియోస్ తక్కువ ఉన్నాయి అండ్ ఫుల్ వీడియోస్ కి అయితే రీచ్ లేదు. గూగుల్ యాడ్సెన్స్ పిన్ కి అప్లై చేయాలనుకుంటే మనకి మన అకౌంట్ లో అయితే $10 ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. సో $10 రావడానికి నాకు 1.5 మంత్ టైం అనేది పెట్టింది. మన ఛానల్ వచ్చేసి లైవ్ వల్ల మోనిటైజేషన్ అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది ప్లస్సే, కానీ దానివల్ల మైనస్ కూడా ఉంది. సో అదేంటంటే మన ఛానల్లో వీడియోస్ అనేది రీచ్ తక్కువగా ఉంది. ఫుల్ వీడియోస్ రీచ్ అయితే అంతగా లేదు ఫ్రెండ్స్. దానివల్ల నాకు $10 అనేది కంప్లీట్ అవ్వడానికి అంత టైం పట్టింది. ఫైనల్లీ నేనైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ కి అప్లై చేయడానికి నాకు దగ్గర దగ్గర 1.5 మంత్ పట్టింది. 1.5 మంత్ తర్వాత అప్లై చేసిన ఒక 1 వీక్ కి నాకు గూగుల్ పిన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో నా హ్యాపీనెస్ కి రీజన్ అయితే ఇదే ఫ్రెండ్స్. సో లైవ్ వల్ల వాచ్ ఓవర్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నా ఛానల్ మోనిటైజేషన్ రీజన్ అయితే లైవేనండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్